అది కాదండి. ఇదేంటి, ఈ పిల్ల ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది, ఇంట్లోనే ఏమైపోయింది? రాజశ్రీ గారు ఇంకా ఎంతసేపు? ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అన్నారు. 5 నిమిషాల్లో తాంబూలం ఇచ్చి పంపిస్తానన్నారు. ఆ పిల్ల ఏమైంది రాజశ్రీ గారు? నేను తన కోసమే చూస్తున్నాను. కొంచెం ఉండండమ్మా, పుణ్యం ఉంటుంది. చెల్లి చెల్లి చెల్లి, తనని చూసావా? తనంటే సామాన్యని. చూశానుగా. ఎక్కడుంది? ఇదేం ప్రశ్నక్క? నేను ఎక్కడ చూశానో అక్కడే ఉంటుంది. అదే, ఎక్కడ చూసావు? ఎక్కడ? అడుపక్క చూశాను. అవునా, అటే వెళ్ళింది కదా. అప్పుడు వెళ్ళింది. అప్పుడు వెళ్ళడం ఏంటి? ఇప్పుడైతే నాకు తెలీదు. సరిపోయిందా? కడుపు నిండిందా? అదే, పలహారం తిన్నావా, కడుపు నిండిందా అని. చెల్లి, అసలే సామాన్య కనిపించట్లేదని నేను కంగారు పడుతుంటే ఇలా పరాచకాలు ఆడతావేంటి? లేకపోతే నీలాగా అసామాన్యలాగా దానికి పరిచర్యలు చేయమంటావా? ఆ దిక్కుమాల దానికోసం వెతుక్కుంటూ కూర్చోమంటావా? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? అమ్మయ్యా, ఈవిడ్ని అడిగితే తెలిసిపోతుంది. రత్నమాల గారు, సామాన్య ఎక్కడా? అవును, బేబీ ఎక్కడా? నవ్వడానికి ఇక్కడ ఏం జరిగిందని? అది కాదు రత్నమాల గారు, సామాన్య ముత్తైదులకు పసుపు కుంకుమలు తాంబూలం ఇవ్వాలని పనిగట్టుకుని మరీ నాతో తీసుకొస్తే ఈ లోపే తుర్రుమని పారిపోయింది. డోంట్ వరీ, మా బేబీ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అదే, ఎక్కడుంది? హలో ఆంటీ, నాకోసమేనా సర్చింగ్? ఏంటమ్మా నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏం చేస్తున్నావు? మామ్, సూర్య పూర్తిగా మారిపోయాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఇస్ ఇట్? వావ్, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. సర్లే కానీ అమ్మా, ఉండండి ఆంటీ. ముందు నా హ్యాండ్ లో ఉన్న నేమ్ తుడిచి పారేయాలి. ఏం చేసినా, ఎంత వాష్ చేసినా పోవట్లేదు. బేబీ, అదంతా తర్వాత. ముందు వీళ్ళకి నో మమ్, ఫస్ట్ ఐ షుడ్ వాష్ మై హ్యాండ్స్. అయ్యో అమ్మ సామాన్య, వీళ్ళకు ముందు అమ్మ సామాన్య. ఏం చేస్తారో ఏమో. సార్, ఓకే సార్. అలాగే సార్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్. సేమ్ ప్లేస్కి వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నటించటం ఎలాగూ రాదు, కనీసం దాక్కోవటం కూడా రాదనమాట. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు.
వెళ్ళొస్తామమ్మా. అబ్బా చెల్లి, ఏంటిది? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఆ పనేదో నువ్వే చేయొచ్చుగా. ఇదిగో ఇదిగో, నీకు రాన్రా నీ మధ్య అక్క నీ గౌరవం పూర్తిగా పోతుంది. నన్ను శత్రువులో చూస్తున్నావు. నువ్వు మాత్రం తక్కువ చేస్తున్నావక్క. బయట వాళ్ళతో చేతులు కలిపి ఇంట్లో వాళ్ళని చులకన చేస్తున్నావుగా. ఆ అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నావు. అయినా సూర్య సామాన్యని పెళ్లి చేసుకోవటం అనేది వాళ్ళ నిర్ణయం కాబట్టి సమయం దొరికింది కదా అని, సందర్భం కలిసొచ్చింది కదా అని సామాన్యుని సూర్యకి ఎలాగైనా అంటగట్టాలని నువ్వెంత విశ్వ ప్రయత్నం చేస్తున్నావో నేనే కాదు, ఇంట్లో అందరూ గమనిస్తున్నారు. ఈ ఇంటి పెద్ద కోడలిగా పిల్లల కోరిక ప్రకారం వాళ్ళ ఇష్ట ప్రకారం జరిగేలా చూడటం నా బాధ్యత. బాధ్యత ఓడి బాధ్యత. నిజంగా నీకు అలాంటి బాధ్యతే ఉండుంటే ఆ పొగరు మొద్దాన్ని ఈ ఇంటి కోడలుగా రావడానికి అంగీకరిస్తావా? అది కాదు చెల్లి. వద్దు, ఏం చెప్పద్దక్క. నీ మనసులో ఏముందో, నువ్వెందుకు వాళ్ళ పెళ్లి జరగాలని ఒబలాట పడుతున్నావో తెలియనంత అమాయకురాలి కాదు. నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంతకు ముందు ముత్తైదువులు త్వరగా పెళ్లి జరగాలని ఆశీర్వదించింది ఎవరిని? ఆ సామాన్యునా, శామ్నా? అంతా నువ్వే చూసావు కదా అక్క. మనం ఏం చేసినా నిర్ణయించేది మాత్రం పైనున్నవాడు భగవంతుడు. అవును చెల్లి, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ఆ పైవాడి నిర్ణయం కాబట్టే శామ్ తనంతట తానుగా సామాన్యని పెళ్లి చేసుకోమని సూర్యతో అందరి ముందు కుండ బద్దలు కొట్టాడు చెప్పింది. అది దైవ నిర్ణయం కాదు, శామ్ మూర్ఖత్వం. అబ్బా చెల్లి, ఏటికి లాగితే కాటికి, కాటికి లాగితే ఏటికి అన్నట్టు అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావు. ఎవరు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా సూర్య సామాన్యుల పెళ్లి ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అదే గనుక జరిగితే నువ్వు నా దృష్టిలో చచ్చినట్టే. చెల్లి, అవునక్క. మొట్టాల్సిని అన్నీ ముట్టి ముద్దొస్తున్నావు రామ్మ అన్నట్టు ఒక పక్క నా చావును కోరుకుంటూ ఇంకా ఈ అక్క అని పిలిపేందుకు? ఎందుకంటే నిన్ను సొంత అక్కలా భావించారు కాబట్టి. ఆ ప్రేమ, అభిమానం ఇంకా ఏదో ఒక మూల ఉంది కాబట్టి. ఆ అభిమానం నాలో చావలేదు కాబట్టి. కాని నువ్వు నీ ప్రవర్తన మార్చుకుని వాళ్ళకి వంతపాటు ఆపకపోయినా చెప్పాగా, సూర్య సామాన్యుల పెళ్లి పొరపాటున జరిగినా నువ్వు చచ్చావనుకొని తల మీద నీళ్లు పోసుకుంటా. కడుపులో కత్తులు పెట్టుకొని పైకి తేనె పలుకులు పలికినట్టు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టే అసలు ఆస్తులు పంచేసుకొని ఎవరికి వాళ్ళు విడిపోదామని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. కానీ అత్తే ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? ఆస్తులు పంచుకుందా, వెళ్ళి అత్తయ్య గారిని అడుగు. ఇంతదాకా వచ్చాక, అది నా చావు కోరుకునేదాకా వచ్చాక నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను? అత్త ఆరోగ్యం కాస్త కుదుట పడగానే ఆస్తులు పంచేయత్తా, ఎవరికి వాళ్ళు విడిపోయి హాయిగా బ్రతుకుదామని చెప్పేస్తా. వెంటనే ఆ పంచి